Yo guys, this is the Karthik Sanjay the video. హలో ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం మైనింగ్కి వెళ్ళడానికి అనుకున్నాం కాబట్టి మైనింగ్కి వెళ్దాం. సో ఈరోజు మైనింగ్ స్టార్ట్ చేద్దాం. మనకి చూసుకుంటే మనకి ఎక్కువగా ఇవి కూడా లేవు. సో మనకి ఇప్పుడు కొత్త ప్యాక్ ఏదో వచ్చింది, దాంట్లోని మనం ఇది కంట్రోల్స్ మార్చుకోవచ్చు కాబట్టి మనం జాయ్ స్టిక్ పెట్టుకుందాం. అది ఆల్రెడీ జాయ్ స్టిక్లోనే ఉంది కాబట్టి డీప్యాడ్ అండ్ ట్యాప్ టు ఇంటరాక్ట్ ఇది పెట్టుకుందాం. అంటే ఇది ఈజీగా ఉంటుందన్నమాట. సెన్సిటివిటీ ఫుల్ పెట్టేద్దాం, వద్దు హాఫ్ పెట్టేద్దాం. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదేంటంటే కాస్త ల్యాగ్ అయింది, అందుకనే స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అక్కడెక్కడ దగ్గరలో కేవ్ ఉన్నట్టుంది, ఆ కేవ్లోకి వెళ్ళి చేద్దాం. కేవ్లో మైనింగ్ బెటర్ కాబట్టి. కోఆర్డినేట్స్ నోట్ చేసుకొని వెళ్తాం, ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బయలుదేరిపోవచ్చు అనమాట. కోఆర్డినేట్స్ నోట్ చేసేసుకోవడం అయింది. ఇక్కడెక్కడో ఇక్కడ కేవ్ దొరికింది, మంచిది. ఇక్కడ ఏదో క్రీపర్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. మనం స్లోగా అటువైపు నుంచి వైన్స్ ద్వారా వెళ్ళిపోదాం. సో ఇక్కడ క్రౌచ్ చేసుకొని చెక్ చేసుకొని అయిపోయింది, వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి కాస్త ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్స్ తీసుకుందాం. ఒక క్రీపర్ ఉంది ఫ్రెండ్స్, అక్కడ క్రీపర్ని ఫస్ట్ అయితే వెళ్ళి ఆపేద్దాం, దాని జీవితాన్ని తీసేద్దాం మనం. క్రీపర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇక్కడ నుంచి జాంబీ సౌండ్స్ అయితే చాలా బాగా వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. జాంబీస్ ఎక్కువే ఉన్నట్టున్నాయి. లోపల మన దగ్గర టార్చెస్ కూడా లేవు. ఇక్కడ ఎక్కడైనా కోల్ దొరికితే కోల్ తీసుకుందాం. ఇక్కడ కోల్ ఉంది ఫ్రెండ్స్. సో మన దగ్గర ఇప్పుడు స్టిక్స్ లేవు, చాలా చండాలంతా అయిపోయింది. స్టిక్స్ ఇక్కడే దొరికేస్తాయి అన్నమాట. అవును, క్రీపర్ పేలింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇక్కడ ఏదో చార్జ్ క్రీపర్ పేలినట్టుంది ఫ్రెండ్స్. ఓకే, బాగానే వచ్చి మనకి డర్ట్ కూడా. ఇప్పుడైతే మనం టార్చర్ చేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు కొన్ని వీడియోస్ నేను, కొన్ని వీడియోస్ మా తమ్ముడు తీస్తుంటాం ఫ్రెండ్స్. మీకు చేంజ్గా ఉంటుంది. సో ఇప్పుడు స్టిక్స్ చేసేసుకున్నాం. మన దగ్గర బేసిక్ ఆర్మర్ అండ్ టూల్స్ కూడా లేవు ఫ్రెండ్స్. అయినా మనం మైనింగ్కి వచ్చాం కాబట్టి చేసుకున్నాం. కోల్ అయితే చాలా ఉన్నట్టుంది ఇక్కడ. మనం కోల్ బాగా ఎక్కువ తీసుకున్నాం, ఇక్కడ ఉన్నదంతా తీసేసుకున్నాం. లోపల స్టిక్స్ గట్ట స్మెల్టింగ్కి గట్ట ఏదైనా పనికి వస్తుంది.
క్రీపర్ వచ్చేసి చాలా హెల్త్ పట్టుకెళ్ళిపోయింది. ఆ హెల్త్ని క్రీపర్ దగ్గర నుంచి కూడా తీసేసుకున్నాం కాబట్టి మనం కూడా హెల్త్ పెంచేసుకున్నాం. ప్రస్తుతానికి మన దగ్గర తినడానికి మెలన్ స్లైసెస్ ఇంకా ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. మెలన్ స్లైసెస్ ఇంకా ఈ మటన్ కుక్ చేసుకొని తెచ్చుకున్నాం అనమాట. ఫస్ట్ ఈ లోపలికి వెళ్దాం. వైన్ మీద నుంచి వెళ్ళిపోయాం, ఎందుకు అనవసరంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ బాగా చీకటిగా ఉంది ఫ్రెండ్స్. పడ్డాను. మన దగ్గర బేసిక్ వెపన్స్ కూడా లేవు కాబట్టి ఇలా అవుతుంది. నైట్ అయిపోతుంది ఫ్రెండ్స్. బెడ్ తెచ్చుకోవాలి. బెడ్ తెచ్చుకొని మళ్ళీ వచ్చేద్దాం అనమాట. కానీ చచ్చిపోయాను అనమాట. బెడ్ పట్టుకెళ్ళిపోదాం. ఇప్పుడు పడుకొని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎందుకంటే డీస్పాన్ అయిపోతే ఇది ఒకటి పట్టుకెళ్ళిపోదాం. కింద నుంచి ఇది వెళ్ళడమే చాలా కష్టం ఫ్రెండ్స్. మా తమ్ముడు చేశాడు, అందుకే ఇంత కష్టంగా ఉంది. నేను చేసింటే కాస్త ఈజీగా చేసేవాడిని. ఇక్కడ డే చేసుకుని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. డే అయిపోయింది. కేవ్ ఇక్కడ ఎక్కడ ఉండాలి. ఇక్కడే అంటే ఇక్కడే ఉంది కేవ్. మనం దూకితే ఇప్పుడు మనకి మటాష్ అయిపోద్ది. చాలా హెల్త్ పోయింది ఫ్రెండ్స్. అయినా మనం మెటీరియల్స్ కోసం మాత్రం చేయలేమా. మా తమ్ముడు పక్కన కటర్లు వేస్తున్నాడు అనమాట. స్వాడ్ పోయింది ఫ్రెండ్స్. లేదులేండి, కిందనే ఉంది. మధ్య మధ్యలో మా తమ్ముడు కూడా వాగుతున్నాడు ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ చాలా కష్టం ఉంటుంది. పైకి వెళ్ళి ఫస్ట్ అయితే ఆ జాంబీ పని తీసేద్దాం. ఇక్కడ నుంచే తీసేద్దాం జాంబీని. ఇక్కడ ఇంకో జాంబీ వెయిట్ చేస్తుంది మన కోసం. జాంబీకి ఆ వైన్స్ నచ్చినట్టున్నాయి. వైన్స్ లోపల చూసుకుంటుంది. క్రీపర్స్ బాగా పేలుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ దీపావళి చాలా క్రీపర్స్ ఐరన్ కనిపించినట్టు అనిపించింది ఫ్రెండ్స్, అందుకని దిగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే వస్తుంది ఫ్రెండ్స్. అప్డేట్ ఏదో వచ్చింది 2.19 అనుకుంటా. ఐరన్ దొరికింది ఫ్రెండ్స్ ఎట్ లాస్ట్. ఈరోజు ఎలాగైనా ఆర్మర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐరన్ ఇక్కడ బాగానే దొరుకుతుంది కాబట్టి ఆర్మర్ కూడా ఈజీగా అవుతుంది అనుకుంటా. బాగానే దొరికింది. జాంబీస్ ఏం రాకుండా అయితే బ్లాక్ చేసేసాను. క్రీపర్స్ గట్రా ఏమైనా వస్తే మనం ఇంకేం చేయలేం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు టోటల్
ఆత్మ వస్తుంది ఫ్రెండ్స్. జాంబీస్ బాగా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ హెల్త్ ఎక్కువైతే పోతుంది. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి చూసాం కాబట్టి పైకి వెళ్దాం. ఆ పైన ఇంకేదో ఉన్నట్టు ఫ్రెండ్స్. అక్కడ ఇంకా ఉంది ఫ్రెండ్స్ మంచిది. అక్కడికైతే వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. మనకి బ్రిడ్జింగే బెటర్. మనకే ఇప్పుడు ఇలా అవుతుంటుంది ఫ్రెండ్స్. మెలంది ఎఫిషియన్సీ బాగాలేదు ఫ్రెండ్స్. ఇది స్టార్ట్ అవుతూనే ఎండ్ అయిపోయింది, కానీ కోల్ ఉండింది. మనకి ఒకవేళ విలేజర్స్ గట్టా దొరికితే దాంట్లోని మనకి వాళ్ళతో ట్రేడ్ చేసుకొని గట్టా మనం ఆర్మర్స్ గట్టా చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ లోపల ఏమైనా ఉంటుందో చూద్దాం. ఇది స్టార్ట్ అవుతూనే బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి ట్రై చేద్దాం మన లక్. ఇవైతే తీసుకుంటూ వెళ్ళిపోతాం. మనకైతే బ్రిడ్జింగ్ అవసరం కాబట్టి బిల్డింగ్ బ్లాక్స్. దీంట్లో అసలు ఏమీ లేనట్టే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడక్కడ చుట్టూ మైన్ చేసి చూద్దాం. ఒక్కసారి ఉండండి ఫ్రెండ్స్, మళ్ళీ ల్యాగ్ అవుతుంది ఒకసారి. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మనం అలా తిరుక్కుంటూ వేరే కేవ్కి వచ్చాం ఫ్రెండ్స్. మీకు పార్ట్ అంతా కట్ చేసి పెట్టుకున్నాం. చుట్టూ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఐరన్ గట్ట ఏమైనా వస్తుందో. ఇదైతే మంచిగా స్టెప్స్లో ఉంది, బాగా లోతుగా ఉంది. ఇదైతే స్నేక్లో ఉంది లోపలికి. ఇప్పుడు మనం ఇంకా కిందకి వెళ్ళామంటే అక్కడ వాటర్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి కిందకి వెళ్ళి చెక్ చేద్దాం ఏమైనా ఉన్నాయేమో. ఇంకేం లేవు ఫ్రెండ్స్. మన జర్నీ మళ్ళీ బయటికి వెళ్ళిపోవాల్సి వస్తున్నాము. కనీసం మనకి చెస్ట్ ప్లేట్ బూట్స్ చేసుకోవడానికైనా ఐరన్ దొరికింది. ఇప్పుడైతే ఇక్కడ బ్యాంబూ దొరికింది. ఈ బ్యాంబూని పట్టుకెళ్ళిపోదాం. ఇక్కడతో మన వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఒక విలేజ్ కోసం వెతికి విలేజ్లో మీకు స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే అది వెతకడంలోనే మ్యాక్సిమం టైం అయిపోతుంది. సో విలేజ్ ఫైండ్ అవుట్ చేసి ఆ వీడియో అక్కడికి వెళ్ళి అక్కడ పెడతాను నేను మీకు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ బేస్ని అయితే షిఫ్ట్ చేసేస్తున్నాం అనమాట. సో ఈ వీడియో ఇతనితో ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఎండ్ చేసేద్దాం ఫ్రెండ్స్. బేస్కి వెళ్ళి
ఈ మొదటి ఇంటిని ఇలాగే వదిలేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ఉన్నవన్నీ షిఫ్ట్ చేసేస్తాం. ఇక్కడ మ్యాక్సిమం మనకి ఏం లేవనుకోండి, ఒక ఐరన్ ఉంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. టార్చెస్, స్టిక్, యాపిల్స్తో గోల్డెన్ యాపిల్స్ చేసుకోవచ్చు. వుల్ అయితే అవసరం లేదన్నమాట. ఫిష్ పట్టుకెళ్ళిపోదాం. సో ఇప్పుడు బో చేసుకుందాం అనమాట. సో ఇప్పుడు మనకి మరీ ఇంకా అవసరమైనవి ఇంకేం లేనట్టే ఉన్నాయి. ఫర్నెస్ పట్టుకెళ్ళిపోదాం. క్రాఫ్టింగ్ టేబుల్ పట్టుకెళ్ళిపోదాం. క్రాఫ్టింగ్ ఫ్రెండ్స్. సో ఇంటికి ఇక్కడే బాయ్ చెప్పేయాల్సి వస్తుంది. ఈ ఇంటికి ఇక్కడే బాయ్ చెప్పడానికి ఇక్కడ మెమోరియల్ పెట్టేసి వెళ్ళిపోతాం. గుడ్ బై అని పెట్టేసి వెళ్ళిపోతాం ఈ ఇంటికి. సో మనమైతే ఒక సైన్ బోర్డ్ చేసుకున్నాం. ఇక్కడ చుట్టుపక్కల గుడ్డ ఉంది కదా, ఆ ఫస్ట్ బ్లాక్తోనే మనకి అయిపోయింది. ఇది ఉన్న ఒక్క స్టిక్ని ఇక్కడ పెడితే రావట్లేదు ఫ్రెండ్స్. అంటే మనం ఇంకా చేయాల్సి వస్తుంది. ఇంకా పాడు చేయాలనుకుంటున్నాం కానీ మరి ఏం చేస్తాం. ఇప్పుడు ఎక్కువగా చేయకుండా ఇక్కడ బెడ్ పెట్టేసి ఇప్పుడు పడుకుందాం ఫ్రెండ్స్. ఇది చేసేసి